సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో మోతే పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ షరీఫ్తో పాటు మరో నిందితుడు సుందర్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల వివాదమే ఈ జంట హత్యలకు కారణంగా పోలీసులు తెలిపారు. గొర్రెల లోన్ ఇప్పిస్తామని నమ్మించి బాధిత దంపతులను పొలంలోకి తీసుకెళ్లిన నిందితులు అక్కడ గుడబండతో తలపై బాది దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలతో పోలీసులు ట్రాక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసులో కేవలం 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఆనంద్, సూర్యాపేట జిల్లా మోతే మండలం ఏదైతే ఉందో మోతేలో జరిగినటువంటి జంట హత్యలపై ఇప్పటికే జిల్లా పోలీసులు ఒక పురోగతిని సాధించారు. గత 3 రోజుల క్రితం మోతే మండలం భూక్యా తండకు చెందినటువంటి ఇద్దరు దంపతులు నాగు గూబా వీళ్ళిద్దరిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసి కౌలు చేసినటువంటి భూమిలోనే పూడ్చిపెట్టినటువంటి ఘటన ప్రధానంగా ఇక్కడ సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కూడా సూర్యాపేట జిల్లా ఏదైతే మోతే పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే షరీఫ్ అనే పర్సన్ మరో నిందితుడు ఎవరైతే మరో వ్యక్తి సుందర్ తో కలిసి వీళ్ళిద్దరూ హత్య చేసి అత్యంత దారుణంగా ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వీళ్ళు ఆస్తి వివాదాల నేపథ్యమా, లేకపోతే డబ్బుల వివాదాల నేపథ్యమా, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ 3 కోణాల్లో ఇప్పటికే పోలీసులు పరిశీలించినప్పటికీ కేసు దర్యాప్తులో అయితే ప్రధానంగా డబ్బుల వివాదంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు, దీనికి సంబంధించి కూడా ఒక గొర్రెల లోన్ ఇప్పిస్తామని నమ్మించి దానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరిని ఆ విధంగా ఇద్దరి మధ్యన కొంత డిస్కషన్ జరిగింది. ఆ నేపథ్యంలోనే హత్య చేసి అక్కడనే పూడ్చిపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ విషయానికి సంబంధించి టోటల్ గా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుల్ని వాళ్ళ కస్టడీలో తీసుకున్నారు. గత 24 గంటల్లోనే వీళ్ళకు సంబంధించినటువంటి కలయికల ఆధారంగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా తీసుకొని ఎంక్వైరీ వాళ్ళ తమదైన స్టైల్లో పోలీసులు ఎంక్వైరీ చేసినప్పటికీ వీళ్ళు టోటల్ గా గొర్రెల లోను డబ్బుల వివాద నేపథ్యంలోనే వాళ్ళకు లోన్ ఇప్పిస్తామని నమ్మపలికి వాళ్ళని అత్యంత భారీగా మోసం చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే మృతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాగా గూబా వీళ్ళిద్దరూ అడిగినటువంటి నేపథ్యంలోనే వీళ్ళకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలోనే ఇద్దరిని హతమార్చి అక్కడనే భయభ్రాంతులకు గురి కావడంతో అక్కడనే పూడ్చి పెట్టేటువంటి పరిస్థితి. మొత్తంగా ఎవరైతే వీళ్ళిద్దరూ సుందర్, షరీఫ్ మోతే పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా సుందర్ వీళ్ళిద్దరు కలిసి అత్యంత ఘోరంగా హత్య చేయడంతో టోటల్ గా అక్కడ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసును ఇప్పటికే ఒక సవాల్గా తీసుకొని దీన్ని పూర్తిగా టేకప్ చేయడంతో అయితే 24 hours నిందితుల్ని కస్టడీలో తీసుకుని ఈ రోజు రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సైదులు. సుందర్ అదేవిధంగా ఈ యొక్క షరీఫ్ ఇద్దరు ఈ బూబా నాగులు ఇంటికి వెళ్ళి అక్కడ నాగుల్ని ఈ విధంగా మనం గుంత తీసి అక్కడ ఫోటో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో బైక్ మీద మొదటగా 10:30 ప్రాంతాల్లో నైటు ఈ యొక్క షరీఫు, నాగులు, సుందర్ కలిసి ఇప్పుడు ఏదైతే నేరస్థలం పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అతన్ని నమ్మించి గుంట తీస్తున్న క్రమంలో నాగులు పారతోటి గుంట తీస్తా ఉన్నాడు, సుందర్ గడ్డపారతోటి తోముతా ఉన్నాడు. ఈ క్రమంలో వీళ్ళు ప్రణాళికలో భాగంగా తెచ్చుకున్నటువంటి పశువులకు గుదబండగా వాడుతున్నటువంటి కర్రతోటి విచక్షణ రహితంగా అతని మీద దాడి చేయడం, అదేవిధంగా దాడి చేసినటువంటి తదనంతరం అదే గుంతలో అతన్ని పెట్టి పూడ్చేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా బూబా ఇంటికి వెళ్ళడం, మళ్ళీ బూబాను కూడా నమ్మించి కొంత సమయం తర్వాత మీ భర్త అక్కడనే ఉన్నాడు, ఫోటో దిగాలి, నువ్వు కూడా దిగడానికి రండి అని చెప్పి ఆమెని కూడా అదే నేరస్థలానికి తీసుకురావడం. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చూసేసరికి ఎక్కడ భర్త కనిపించకపోవడంతో ఆమె అరవడం,
ఈ అరిసే క్రమంలో షరీఫు మరియు ఈ సుందర్ ఇద్దరు కూడా ఈ ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా తలకాయ మీద అదే గుదమండతోటి కొట్టి అదే పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది. ఈ సుందర్ అదే విధంగా